అందుబాటులో లక్షలాది పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్, ఆధునిక హంగులతో భవనాలు, అన్ని రకాల వస్తువులు, ఆన్ డిమాండ్ బుక్ సిస్టమ్ ద్వారా పుస్తకాల కొనుగోలు, మహిళలకు ప్రత్యేక రీడింగ్ రూమ్లు, ఆహ్లాదకర వాతావరణంలో ప్రిపరేషన్, అధిక సమయం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగ అభ్యర్థులకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ లైబ్రరీ కొలువుల కేంద్రంగా మారింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ ప్రక్రియ చేపడుతున్న తరుణంలో నిజామాబాద్ సెంట్రల్ లైబ్రరీతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న లైబ్రరీలు కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత 50,000కు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. మరికొన్ని నోటిఫికేషన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సర్కార్ ఆసక్తి చూపిస్తుండటంతో నిరుద్యోగుల్లో మరింత ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2 కేంద్ర గ్రంథాలయాలు ఉన్నాయి. మరో 48 శాఖ గ్రంథాలయాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో 20 గ్రంథాలయాలు ఉన్నాయి. ఆయా గ్రంథాలయాల్లో మొత్తం 6,03,000 పుస్తకాలు ఉండగా ప్రతిరోజు 5,000కు పైగా మంది గ్రంథాలయాలకు వచ్చి చదువుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో 24 గ్రంథాలయాల్లో 3,85,000 నిజామాబాద్ సెంట్రల్ లైబ్రరీలో 85,000 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది కాలంతో వివిధ రకాల పోటీ పరీక్షలు రాసి 160 మందికి పైగా ఉద్యోగాలు సాధించారు. మరికొంతమంది గ్రూప్స్, డిఎస్సి, టెట్, ఇరిగేషన్, పోలీస్, రైల్వే తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వీలైనంత వరకు గ్రూప్ 1, సివిల్స్ తదితర పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాల కొరత లేకుండా చేస్తున్నామని నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుద్యోగుల పాలిట గ్రంథాలయాలు వరంగా మారుతున్నాయి. నిజామాబాద్ జిల్లా లైబ్రరీలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు చదువుకునేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక్కడ చదువుకుంటున్న నిరుద్యోగులకు, యువకులకు, విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ వారికి అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. లైబ్రరీలో కొత్త పుస్తకాలు, అదేవిధంగా వారికి మధ్యాహ్న భోజనం కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మనతోటి నిజామాబాద్ లైబ్రరీ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిజామాబాద్ లైబ్రరీ ఎట్లా ఉంది, అసలు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? నిజామాబాద్ లైబ్రరీ జిల్లా లైబ్రరీలో సుమారు 3,80,000 పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం జిల్లా లెవెల్ 3,80,000 పుస్తకాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా పిల్లలకు ఏది కావాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కావాల్సిన ప్రతి పుస్తకం కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలు రిక్వెస్ట్ చేయడంతో మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారు 250 మందికి మధ్యాహ్నం భోజనము 1 మంత్ అవుతుంది. ఇంకో 1 మంత్ కూడా రెగ్యులర్గా పెట్టాలని డిసైడ్ చేశాము. అది కూడా కాంట్రిబ్యూషనే. ఆఫీస్ నుంచి ఎలాంటి ఒక అమౌంట్ కూడా తీసుకోకుండా కాంట్రిబ్యూషన్ చేస్తూ మేము చేస్తూ ఉన్నాం. గత కొంతకాలంగా లైబ్రరీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇటీవల పరీక్షలకు రిజల్ట్ కూడా వచ్చాయి. ఎంతమంది విద్యార్థులకు రిజల్ట్లో ఉద్యోగాలు సాధించారు? సుమారు 4th క్లాస్ మన గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాస్తే 160 మందికి ఎగ్జామ్ పాస్ అయినారు. వాళ్ళకు కూడా అంత ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు కూడా మన సీఎం గారి చేతుల మీద పత్రాలు తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఇవాళ రేపు జాయిన్ అవుతారు. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఇక ముందు కూడా ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థులు కూడా మంచిగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించాలని ఆశాభావం వ్యక్తం చేస్తాము. లైబ్రరీ అభివృద్ధికి ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు? పుస్తకాలు, అదేవిధంగా పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు ఎట్లా తీసుకొస్తున్నారు? పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు వాళ్ళ పిల్లలు ఏదైతే అడిగితే ప్రతి పుస్తకం కూడా మా స్టాఫ్కి చెప్పి ఒక 2 days 3 daysలో అవైలబుల్ ఉండేటట్టు ఇక్కడ లేకుండా హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేసి ప్రతి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. నిజామాబాద్ లైబ్రరీ అభివృద్ధికి, అదేవిధంగా పుస్తకాల కోసం ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం. అవసరమైతే కొత్త పుస్తకాలు కూడా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HMTV, నిజామాబాద్. నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ప్రతిరోజు 500 మందికి పైగా చదువుకునేందుకు వస్తున్నారు. పోటీ పరీక్షల కోసం రోజువారీ సంఖ్య పెరుగుతుండటంతో మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా అదనపు గదులు ఏర్పాటు చేశారు. అదనంగా కుర్చీలు ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పిస్తున్నారు. గ్రూప్ 1, సివిల్స్, డిఎస్సి, పోలీస్ కానిస్టేబుల్ తదితర కాంపిటేటివ్ పరీక్షల కోసం ప్రత్యేకంగా పుస్తకాలు అందుబాటులోకి ఉంచారు. పోటీ పరీక్షలకు పుస్తకాలు తెప్పిస్తున్నామని, ఉద్యోగార్థుల కోసం మరిన్ని తెప్పిస్తామంటూ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి చెప్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు గ్రంథాలయాన్ని తెరిచి ఉంచుతున్నామన్నారు.
నేను సివిల్స్కి ప్రిపేర్ అవుదామని అనుకున్నా. సివిల్స్ సంబంధించిన అన్ని బుక్స్ ఉన్నాయి, స్టాండర్డ్ బుక్స్ అన్నీ ఉన్నాయి, చాలా బాగుంది. సో ఇక్కడ మేము మార్నింగ్ 4 o'clock నుంచి 11 దాకా ఇక్కడ చదువుకుంటాం అనమాట. ఫెసిలిటీస్ గర్ల్స్కి కొద్దిగా వాష్రూమ్స్ ప్రాబ్లం ఉండే, సో ఇప్పుడు బాగానే ఉన్నాయి, మాకు సపరేట్ అయిపోయింది. సో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి కాంపిటేటివ్ అయినా ఇక్కడ చదవచ్చు. అది జేడబ్ల్యూ అయినా ఇంటర్ వాళ్ళకి, మళ్ళీ మాకు సివిల్స్ అయినా గ్రూప్స్ అయినా ఎలాంటి ఎగ్జామ్స్ అయినా ఇక్కడ అన్ని రకాల బుక్స్ ఉన్నాయి, మంచి మంచి నావెల్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. ఎవ్రీ పేపర్ అండ్ చాలా డెప్త్గా అన్నీ మేము ఇక్కడ అనాలిసిస్ చేసి చదువుతున్నాం. సో ఐమ్ వెరీ హ్యాపీ హియర్. లైక్ నేను ఇక్కడ చదువుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది సార్. ఇక్కడ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి అంటే నిజంగా చాలా గర్వంగా ఉంది. మా అక్క వాళ్ళందరూ చెప్తుండే ఈ లైబ్రరీలో చదివితే జాబ్ వస్తుంది అంటే నిజంగా అది తెలీదు, బట్ ఇక్కడ వచ్చిన తర్వాత అర్థమైంది సార్. నిజంగా ఇది చాలా మంచి అవకాశం అలాంటి స్టూడెంట్స్కి. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. బ్యాంకింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ అన్ని బుక్స్ చాలా ఫెసిలిటీస్ బాగున్నాయి. నేను ఇక్కడ జూన్ నుంచే వస్తున్నాను ఇక్కడికి. నేను మార్నింగ్ 9కి వస్తాను, కానీ ఇక్కడ లైబ్రరీ 3కే ఓపెన్ చేస్తారు, నైట్ 11 వరకు. అప్పుడు ఒకసారి ఇక్కడ మీటింగ్ జరిగినప్పుడు రియాజ్ సార్ వచ్చారు. వాళ్ళు సార్ చెప్పారు ఏ లైబ్రరీ స్టేట్లో ఎక్కడ కూడా 3కి ఓపెన్ చేయరు, కానీ ఈ లైబ్రరీ మాత్రమే ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ చాలామంది గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు, అన్ని బుక్స్ అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ రియాజ్ సార్ కూడా ప్రొవైడ్ చేశారు. మళ్ళీ మొన్న నరేందర్ రెడ్డి సార్ కూడా వచ్చారు, సార్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేశారు. గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫుడ్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు, రూమ్స్లో ఉండేవాళ్ళు వాళ్ళు వీళ్ళు. చైర్మన్ సార్ని అడిగితే చైర్మన్ సార్ కూడా ఫుడ్ నేను ప్రొవైడ్ చేస్తాను, ఎవరికో ఒకరికి అడిగి ఏదో ఒకటి చేస్తానని చెప్పి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా నరేందర్ సార్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, 1 month ఫ్రీగా పెట్టిస్తా అన్నారు, మొన్న వచ్చి చెప్పారు. ఇక్కడ మాకు వాష్రూమ్స్ కూడా ప్రాబ్లం లేదు, అన్నీ ఇప్పుడు సపరేట్ చేసేసారు చైర్మన్ సార్ వచ్చాక. ఇంకా మాకు కొంచెం లేడీస్ సెక్షన్ సపరేట్గా పెట్టమని కొంచెం అడుగుతున్నాం, మాకు కొంచెం అది ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మధ్యాహ్న భోజన సౌకర్యం సైతం ఏర్పాటు చేశారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నెల రోజుల పాటు తన ట్రస్ట్ ద్వారా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. మరికొంతమంది దాతల సహకారంతో మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేసేందుకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ చర్యలు చేపట్టారు. మహిళలకు హాస్టల్ వసతితో పాటు మౌలిక వసతులు మెరుగుపరచాలని, నూతన బిల్డింగ్ ఏర్పాటు చేయాలని ఉద్యోగార్థులు కోరుతున్నారు. బాన్స్వాడ చందూరు నుంచి వస్తాను, ఇక్కడికి చాలా లాంగ్ నుండి వస్తాను. నేను మార్నింగ్ లేచి 9 వరకు ఇక్కడికి వచ్చేస్తాను. నేను రీసెంట్గా వచ్చాను, అయితే నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. లాస్ట్ ఇయర్ డిఎస్సి రాశాను, బట్ కొంచెంలో మిస్ అయింది ఒక 2 marks తోటి. ఈ ఇయర్ లైబ్రరీకి రావడం వల్ల చాలా బుక్స్, నా దగ్గర అన్ని బుక్స్ లేవు, అందుకే ఇక్కడ లైబ్రరీకి రావడం వల్ల అన్ని బుక్స్ దొరుకుతాయి అని చెప్పారు కాబట్టి ఇక్కడికి వచ్చి చదువుతున్నాను. చూసేసరికి చాలా బుక్స్ ఉన్నాయి. ఇక్కడ గ్రూప్స్కి చదివే వాళ్ళు, ఎన్నో ఇయర్స్ నుంచి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునే వాళ్ళు, ఇక్కడ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా బాగున్నారు. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈవెన్ న్యూస్ పేపర్ నుండి లాంగ్ సివిల్స్ వరకు వెళ్ళే బుక్స్ వరకు కూడా ఉన్నాయి. చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు ఇక్కడ. అయితే ఇంకేంటంటే ఇక్కడ ఫుడ్, ఇప్పుడు మేము లాంగ్ నుంచి హౌస్ వైఫ్ వాళ్ళు వస్తాం కదా, లాంగ్ అక్కడ నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని రావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ అది ఒకటి పెట్టి ఫెసిలిటీ పెట్టి మాకు చాలా ఇది చేశారు. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ హరిప్రసన్న సార్ వచ్చారు, సార్ వచ్చి కూడా విన్నర్స్ పబ్లికేషన్ గురించి చాలా బాగా చెప్పారు. కొన్ని లైబ్రరీస్ చూశారంట, చాలా ఘోరంగా ఉన్నాయంట. దాంట్లో మన లైబ్రరీకి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సార్. అయితే ఇంకేమనంటే మమ్మల్ని విన్ చేయండి, నరేందర్ రెడ్డి సార్ అన్నారు, హరిప్రసన్న సార్ అన్నారు. మమ్మల్ని విన్నింగ్ చేసిన తర్వాత మేము ఖచ్చితంగా లేడీస్కి సెక్షన్ పెట్టిస్తాం. ఇంకోటి ఏంటంటే మా చిన్న విన్నపం ఏమంటే, మేము హాస్టల్లో ఉండలేము. ఇప్పుడు హాస్టల్ కంటే 4000, 5000 అట్లా అడుగుతారు. ఇంకేంటంటే లైబ్రరీ చాలా పెద్దగా ఉంది. దాంతోపాటు లేడీస్కి కొంచెం ఆలోచించి మీరు ఏదన్నా సెపరేట్ రూమ్ కానీ ఇంకేదైనా హాస్టల్ ఫెసిలిటీ లాంటిది ఇవ్వాలని కోరుకుంటున్నాం. నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను సార్. ఆంతర్రెడ్డి రాజరెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి కొంచెం లైబ్రరీ బాగా డెవలప్ అయింది సార్. బాత్రూమ్ సపరేట్ లేడీస్కి జెంట్స్కి చేసింటారు సార్. ఇంతకుముందు కమాండ్ ఉండేది, ఇప్పుడు సపరేట్ పెట్టింటారు సార్. బుక్స్ అయితే అన్ని సదుపాయాలు ఉన్నాయి సార్. ఏది కావాలంటే అది వెంటనే సార్ ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తుంటారు సార్. ఇక్కడ చదువుకోవడానికి మంచిగా ఉంది సార్, డిస్టర్బెన్స్ లేదు, ఏం లేదు. ఏది ఉన్నా సార్ చూసుకుంటుండే మంచిగా. ఫోటో పిక్చర్లు బాగున్నాయి సార్. అని మనం అడిగింది కూడా సార్ ఇప్పిస్తాడు అనమాట. అక్కడ పైన పెట్టేసి మనం ఏది కాదు సార్ ఇవి లేవా అంటే అవి తెప్పించి పైన